హాయ్ గాయస్. సో వాక్ విత్ మెంటల్ మ్యాన్ కేసీ. ఈరోజు ఏం మాట్లాడాలో నాకైతే ఐడియా లేదు. సో వాక్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మనం. ల 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 ల. వీడేంటి ఇక్కడ వచ్చేది? ఓకే. సో ఈరోజు వెదర్ చాలా బాగుందండి. వాతావరణం చాలా చాలా కంఫర్టబుల్గా ఉందండి. బేసిక్గా నేను కంఫర్టబుల్ పర్సన్ అండి. మనకి ఎక్కువ ఎండ నచ్చదు, ఎక్కువ వాన నచ్చదు, ఎక్కువ చలి నచ్చదు, ఎక్కువ వేడి నచ్చదు. ఏది ఎక్కువ మనకి నచ్చదండి. అన్నీ ఒక కరెక్ట్, ఒక ఒక రకమైన ఒక ప్రాపర్ ప్రపోర్షన్స్ అంటారు కదా, ఆ, అంత ఇంగ్లీష్ కాదు. అన్నీ సమన్యాయంగా ఉంటే నాకు చాలా ఇష్టం ఉంది. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. అందుకనే ఈరోజు వాతావరణం చాలా బాగుందండి. ఏం సో చెప్పాలో ఐడియా రావట్లేదండి నాకు మీకు. ఓకే. సో ఈ మధ్య మీరు సినిమాలు చూసినట్టున్నారు, మాట్లాడుకుందాం. మంచి సినిమాలు వస్తున్నాయి ఈ మధ్య. ఆ, ఓ నాయనా. నిజంగా మంచి సినిమాలు వస్తున్నాయి. వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్ ఆర్ కమింగ్. అండ్ థియేటర్లోకి వెళ్ళి చూసి ప్రశాంతంగా రావడం అనేది ఈ మధ్య మళ్ళీ జరుగుతోంది. అది చాలా కొత్తగా ఉందండి, బట్ బాగుందండి. ఎక్కడ కూడా ఏ హూ హా హే ఏ ఏ కొట్టాలి, నరకాలి, చంపాలి, ఏసేయాలి, గీసేయాలి ఉన్నాయి. ఇది లేకపోతే అవి తగ్గడానికి కొంచెం టైం పడుతుంది. బట్ ప్రెసెంట్ అయితే ఓకే, సినిమాలు బాగా వస్తున్నాయండి. మొన్న ఇరుముడి నచ్చింది, అంతకుముందు చెన్నై లవ్ స్టోరీ నచ్చింది, మధ్యలో డీసీ చూశాను. అది ఓకే, కాన్సెప్ట్ నచ్చింది. దాని కొంచెం ఓకే, ఒక పాయింట్స్ నచ్చినాయి, కానీ సినిమా ఎక్కలేదండి. తమిళలో ఇప్పుడు నన్ను అమ్మనా బూతులు తిడతారు, అమ్మలక్కలు తిట్టుకుంటారేమో. ఓకే గైస్, నో ప్రాబ్లం, ఐఎమ్ వెరీ సారీ. ఈ విధంగా కొంచెం చాలా బాగుందండి. అదే చెప్తున్నాం కదా. ఇప్పుడు ఇప్పుడు డీసీలో కూడా చూస్తే, డీసీ అనే సినిమాలో అయితే ఫుల్ ఫైట్స్, యాక్షన్లు, నరుక్కోవడాలు, చంపుకోవడాలు, చేయి నరుక్కోవడాలు, కాలు నరుక్కోవడాలు, తలలేపేయడు, ఇవన్నీ ఉంటాయి. నేను ఈ 2 సినిమాలు చెప్పాను కదా, ఒకటి ఇరుముడి, ఇంకోటి చెన్నై లవ్ స్టోరీ. వీటిల్లో కూడా కొన్ని మోతాదులు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీలో అయితే క్రింజ్ ఎక్కువ ఉంటుంది, ఇరుముడిలో కూడా యాక్షన్ ఎక్కువ ఉంటుంది. కొంచెం దాన్ని ఏదో అంటారు కదండి, మన మైండ్ని అంటే ఏడుపు ఎక్కువ ఉంటుంది, కానీ అవి కరెక్ట్ బ్యాలెన్స్లో ఉంటాయి. అండ్ దానికి ఒక మీనింగ్ ఉంటుంది అనే దానికంటే కూడా ఒక బ్యాలెన్స్ ఉందండి స్టోరీస్లో. బట్ డీసీలో ఆ బ్యాలెన్స్ లేదండి. ప్రతిసారి వస్తాడు నరుకుతాడు, వస్తాడు నరుకుతాడు, వస్తాడు నరుకుతాడు, వస్తాడు ఎంతకాలం అని నరుక్కించుకోవడం. సో సో దేనికైనా ఒక బ్యాలెన్స్ ఉండాలండి. బ్యాలెన్స్ అంటున్నావు, నువ్వేమైనా పెద్ద బ్యాలెన్స్డ్ ప్రోడక్టర్ అంటే కాదండి. ఐఎమ్ ట్రయింగ్ టు బీ ఏ బ్యాలెన్స్డ్ ప్రోడక్ట్. అంటే ఒక మంచి బ్యాలెన్స్ సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. నల్లగా ఉంటున్నాను, ఏం పట్టించుకోకండి. అందుకే తెల్ల చొక్క వేసుకొని వచ్చాను. యా, ఎక్కడున్నాం మనం? ఆ బ్యాలెన్స్. ఎస్, అమ్మో దెయ్యం అనుకున్నాం. సో మనం సినిమాలనే కంటండి, భోజనాల్లో కూడా మనం బ్యాలెన్స్ వెతుక్కుంటాం. ఆఖరికి చెప్పుల్లో మనం బ్యాలెన్స్ వెతుక్కుంటాం. అదే చెప్తున్నాం కదా, ఎక్కకూడదు, తగ్గకూడదు, ఒక బ్యాలెన్స్డ్గా పోవాలి. ఎరా దీనికి మించిన కంటెంట్ నీకు లేదారా ఈరోజు అంటే ఉన్నాయి. అన్నీ ఒకే రోజు పెడితే మీకు విరక్తి కొడుతుంది, చెప్పేవాడికి నాకు మూడు దొబ్బుతుంది. సో ఇట్స్ ఓకే అండి, నో ప్రాబ్లం అండి, మనం మాట్లాడుకుంటూ ఉన్నామండి. బట్ ప్రజెంట్ అయితే కొంచెం నీట్గా సెటిల్ చేసుకుంటూ వెళ్దామండి, ఒక్కొక్కటి ఒక్కో రోజు.
ఈరోజు ఏంటి, జస్ట్ ఒక సినిమా గురించి మీకు గ్లిమ్స్ ఇచ్చాను అంతే. సో రేపు పొద్దున మనం కొంచెం అనాలిసిస్ చేద్దాం. రేపు పొద్దున మనం ఏ విధంగా అనాలిసిస్ చేద్దాం అంటే, ఈ మధ్య చిన్న సినిమాలు ఎందుకు హిట్ అవుతున్నాయి, పెద్ద సినిమాలు ఎందుకు అంత ఆడడం లేదు, అండ్ సెకండ్ థింగ్, అసలు ప్రజెంట్ ట్రెండ్ ఏ విధంగా పరిగెత్తుంది, అది ఎప్పుడు ఆగిపోతుంది, వాటి గురించి మనం రేపు డిస్కషన్ పెట్టుకున్నాం. అండ్ మెయిన్ థింగ్ అండి, ఇక్కడ నేనేదో పెద్ద రీసెర్చ్లు అవన్నీ మనం చేయట్లేదు, మనకు అవి రావు కూడా. సింపుల్ థియరీ అండి, ఒకసారి మనం కూర్చొని ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడ ఉన్నాం అంటే. అంతే, ఇది అంతే. సో లెట్స్ సీ టుమారో, ప్లాన్ చేసుకుందాం. రేపు మీరు ఎవరైనా ఏదైనా సినిమా గురించి మాట్లాడంటే చెప్పండి, మాట్లాడదాం. లెట్స్ టాక్ సంథింగ్ అండి, ఓన్లీ అబౌట్ సినిమాస్ అండి. లేకపోతే నా గురించి అడగండి, అంతేగాని మిగతా వాడి గురించి వద్దండి, నాకు తెలియదండి. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికీ మిలాడి నబీ అండ్ ఓణం శుభాకాంక్షలు. బాయ్ అండి.